టేబుల్లో నెంబర్ 7 వర్సెస్ నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ డూపర్ కాంటెస్ట్ ఇవాళ. అయితే ఒక పక్క ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు, ఇంకో పక్క సిఎస్కే కూడా మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు. ఈ మ్యాచ్ జరుగుతున్న ఢిల్లీలో ఒక పక్క కేఎల్ రాహుల్, ఇంకో పక్క అన్షుల్ కంబోజ్, ఒక పక్క ఋతురాజ్ ఇంకా సంజు శాంసన్, ఇంకో పక్క మిచెల్ స్టార్క్. దీనికంటే బెటర్ కాంటెస్ట్ ఉంటుందా? మరి మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? బోత్ ద ఫ్రాంచైజీకి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. నిన్న వాంకడే స్టేడియంలో హై స్కోరింగ్ మ్యాచ్ అయింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 228 కొట్టారు. ఇంతవరకు ఇంత పెద్ద టార్గెట్ ముంబై ఇండియన్స్ యాజ్ ఎ ఫ్రాంచైజ్ వాంకడే స్టేడియంలో ఎప్పుడు చేజ్ చేయలే. దీనికంటే ముందు హైయెస్ట్ టోటల్ చేజ్ చేసింది ఇదే సీజన్ కేకేఆర్తో 221, కానీ 228 ఈజీగా చేజ్ చేశారు. రోహిత్ శర్మ ఇంజూరీ నుంచి కంబ్యాక్ చేస్తామే కాదు, బ్రిలియంట్ నాక్ ఆడాడు 84. తన పార్ట్నర్ ఫ్రెకెల్టన్ మిస్టర్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఈ మ్యాచ్లో 8 సిక్స్లు కొట్టాడు, 250 పైన స్ట్రైక్ రేట్, లెఫ్ట్ హ్యాండర్ దుమ్ము లేపేశాడు. మొత్తానికి ఎంఐ కంఫర్టబుల్గా గెలిచింది. కానీ స్టిల్ టేబుల్లో ముంబై ఇండియన్స్ 9th పొజిషన్లో ఉన్నారు అండ్ ఎల్ఎస్జీ 10th పొజిషన్లోనే ఉన్నారు. దే రిమైన్ ద సేమ్. కానీ మ్యాచ్ మాత్రం హై స్కోరింగ్ మజా వచ్చేసింది. సో సంథింగ్ టు చియర్ ఫర్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. ఓకే, ఈ మ్యాచ్ వదిలేద్దాం నిన్న. సో ఇవాల్టి మ్యాచ్ మాత్రం చాలా క్రూషియల్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సిఎస్కే. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో టేబుల్ చూస్తే 6th పొజిషన్లో సిఎస్కే ఉన్నారు, 7th ఏమో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ ఎవరు గెలిచినా 6th పొజిషన్ దాటి 5th పొజిషన్కి ఎవరు వెళ్ళరు రెండు టీమ్స్లో, ఎందుకంటే టేబుల్ అలా ఉంది. సో సిఎస్కే గెలిస్తే 6thలోనే ఉంటారు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే 7th నుంచి 6th పొజిషన్కి వస్తారు. అది సిచ్యువేషన్. ఓకే, అయితే బోత్ ద టీమ్స్ మ్యాచెస్ గెలిచేసి వస్తున్నారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలిచారా? హిస్టారిక్ విన్ ఇది. రాజస్థాన్ రాయల్స్ 226, ఇంత హైయెస్ట్ చేసి ఎప్పుడు చేయలేదు ఢిల్లీ క్యాపిటల్స్. థ్యాంక్స్ టు కేఎల్ రాహుల్ అండ్ నిశంక ఓ సూపర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. అండ్ ఇంకో పక్క ముంబై ఇండియన్స్ని 2 సార్లు కొట్టేశారు సిఎస్కే. లాస్ట్ మ్యాచ్ ఎంఐతో గెలిచేసి వస్తున్నారు, వాళ్ళు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తున్నారు ఢిల్లీ హోమ్ గ్రౌండ్కి. అయితే బోత్ ద టీమ్స్ మంచి విక్టరీస్తో వస్తున్నారు, కానీ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అయితే నౌ మోర్ ఇంపార్టెంట్, లాస్ట్ టైం ఏమైంది రివర్స్ ఫిక్చర్లో వీళ్ళిద్దరు ఆడినప్పుడు సిఎస్కేదే పై చేయి. ఆ మ్యాచ్ జరిగింది చేపాక్లో. ఇది రివెంజ్ వీక్. ఇప్పుడు వస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్కి. కానీ ఆ మ్యాచ్లో ఏం జరిగింది? 212 కొట్టారు. ఎవరు? సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ కంఫర్టబుల్గా టోటల్ని డిఫెండ్ చేసుకున్నారు. ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఈ మ్యాచ్ సంజు శాంసన్ బ్రిలియంట్ సెంచరీ కొట్టాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనకే వచ్చింది. ఓకే, నౌ కమింగ్ టు దిస్ మ్యాచ్, ప్రెజెంట్ మ్యాచ్ ఇవాళ. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో. చిన్న గ్రౌండ్. అయితే ఈ గ్రౌండ్ స్టాట్స్ వచ్చేసి ఇప్పుడు దాకా 4 మ్యాచ్లు అయినాయి ఈ ఐపీఎల్లో. 4 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ గెలిచింది, 3 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్. 4 మ్యాచ్లో క్యాప్టెన్స్ టాస్ గెలిచి 3 సార్లు సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ గ్రౌండ్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. అయితే ఇక్కడ 65% ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ తీస్తారు, మిగతా పర్సెంట్ స్పిన్నర్స్ ప్లేలో వస్తారు. ఈ గ్రౌండ్లో బాల్ టర్న్ అవుతుంది, బౌన్స్ తక్కువ ఉంటుంది, బ్లాక్ సాయిల్ పిచ్ ఇది. యావరేజ్ స్కోర్ వచ్చేసి 178, విన్నింగ్ స్కోర్ వచ్చేసి 210 పైన ఉంది. ఇప్పుడు మనం బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11లో మోస్ట్ లైక్లీ ఎంగిడి ఫిట్ అయిపోతే ఈ మ్యాచ్ ఆడొచ్చు. లాస్ట్ తనకి ఇంజురీ ఏదైతే అయిందో 2 మ్యాచెస్ అయిపోయింది ఆల్రెడీ టైం. కన్కషన్ ఏదైతే అయింది తనకి. జనరల్లీ కన్కషన్ రూల్ ఏంటంటే ఒకసారి ప్లేయర్ బయటకు వచ్చేసి ఇంజురీ అవుతే 2 మ్యాచెస్ వరకు కంపల్సరీ ఆ ప్లేయర్ ఆడద్దు, ఎందుకంటే అది తలకు తల్లి ఇంజురీ అని చెప్పేసి అలా రూల్స్ పెట్టారు ఐపీఎల్లో. సో 2 మ్యాచెస్ అయిపోయినాయి. ఒకవేళ తన కంప్లీట్లీ ఫిట్ ఉంటే హీ మైట్ ప్లే ఇన్ కైల్ జేమిసన్స్ ప్లేస్ అనమాట. అది చేంజెస్ ప్రకారం చూస్తే. అయితే ఇప్పుడు టీమ్ గురించి మాట్లాడాలంటే చూడండి, ఓపెనింగ్ సెట్ అయిపోయింది మొత్తం ఢిల్లీ క్యాపిటల్స్కి. నిశంకానే ఓపెనింగ్ చేశాడు కేఎల్ రాహుల్తో. ఇంతకుముందు ఓపెనర్స్ చేంజ్ చేశారు, ఇప్పుడు చేరు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో ఎట్లయితే చేసి గెలిచారో దాంట్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100+ వచ్చింది. నిశంక బ్రిలియంట్ కాంట్రిబ్యూట్ చేశాడు, ఆ మ్యాచ్లో మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇంకో పక్క కేఎల్ రాహుల్ సబ్లైమ్ ఫామ్లో ఉన్నాడు, సూపర్ ఫామ్. ఆల్రెడీ ఒక 150+ ఉంది. దాంతో లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే బ్యాటింగ్ చేశాడు, కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. పవర్ ప్లేలోనే కాదు, మిడిల్ ఓవర్స్లో కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కేఎల్ రాహుల్. దాని తర్వాత యూ గాట్ సమీర్ రిజ్వీ, 2 మ్యాచ్లు గెలిపించాడు ఐపీఎల్. దాని తర్వాత కన్సిస్టెంట్ రన్స్ రావట్లే. దాని తర్వాత యూ గాట్ నితీష్ రాణా, హీఈస్ ప్లేయింగ్ వెల్. సడన్గా తను ఫామ్లో చేశాడు, మధ్యలో టీం బయటకు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. హైదరాబాద్ మ్యాచ్తో స్టార్ట్ అయింది తనది, అప్పటి నుంచి రన్స్ కొడుతున్నాడు, మంచి కన్సిస్టెంట్. దాని తర్వాత మళ్ళీ యూ గాట్ స్టబ్స్ ఉన్నాడు, ఆశుతోష్ కూడా లాస్ట్ మ్యాచ్ మంచి ఫినిష్ చేశాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. సో డీసెంట్ బ్యాటింగ్ ఉంది. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వచ్చేస్తే అక్షర్ పటేల్ నుంచి అన్ని వికెట్స్ రావట్లేదు, ఇది కాజ్ ఆఫ్ కన్సర్న్ కొంచెము. అండ్ కుల్దీప్ యాదవ్ మంచిగా వేస్తున్నాడు, కానీ అక్షర్ పటేల్ ఎలాంటి టైమ్స్లో యూజ్ చేస్తాడు. కుల్దీప్ని డెత్ ఓవర్స్లో వేయించినప్పుడు బ్యాట్స్మెన్ని కొట్టే టైంలో రన్స్ ఇచ్చేస్తున్నాడు, ఒకటే ఓవర్లో 2-3 సిక్స్లు ఇస్తున్నాడు.
ఇదొక కాజ్ ఆఫ్ కన్సర్న్. ప్లస్ ఇది చిన్న గ్రౌండ్ కూడా. మరి ఇప్పుడు ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడో చూద్దాం. సంజు చాలా మంచిగా ఆడతాడు స్పిన్నర్స్‌ని. ఓకే. ఎనీవేస్ నౌ కమింగ్ డౌన్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ మాత్రం స్టార్క్ వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. ముఖేష్ ప్లేస్‌లో స్టార్క్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్ 3 వికెట్లు తీశాడు. నటరాజన్ లాస్ట్ 7 మ్యాచెస్ నుంచి ఒకటే వికెట్ తీశాడు. ఇదొక పాయింట్ ఆఫ్ కన్సర్న్. కొంచెం రన్స్ కూడా లైట్‌గా లీక్ చేస్తున్నాడు. మరి ఎంగిడి ఆడతాడా, కైల్ జెమిసన్ ఆడతాడో చూడాలి. అండ్ దిస్ ఈస్ ద బౌలింగ్ లైనప్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. డీసెంట్ బౌలింగ్ లైనప్ అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎట్లా ఆడాలో తెలుసు. అండ్ ఇంకో పక్క చెన్నై సూపర్ కింగ్స్ టీంకి వచ్చేస్తే ఇప్పుడు ఓపెనర్స్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు అనొచ్చు. ఇప్పుడు ఫైనలీ సంజు రివర్స్ ఫిక్చర్లో సెంచరీ కొట్టే ఢిల్లీ క్యాపిటల్స్తో సబ్లైమ్ ఫామ్లో ఉన్నాడు. కానీ ఇంకో పక్క ఋతురాజ్ లాస్ట్ మ్యాచ్ అయితే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు కదా, ఇప్పుడు ఫామ్లో వచ్చాడు అనొచ్చు. దానికంటే ముందు 70+ రన్స్ కొట్టాడు. కానీ లాస్ట్ మ్యాచ్ 65 కొట్టాడు. దిస్ ఈజ్ ఋతురాజ్. మంచి స్ట్రైక్ రేట్, కంఫర్టబుల్. ఇద్దరు ఓపెనర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ దాని తర్వాత పాజిటివ్స్ చాలా ఉన్నాయి. ఉర్విల్ పటేల్ కూడా నాకు లాస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడాడు, చిన్న క్యామియో కానీ అగ్రెసివ్. ఇలాంటి గ్రౌండ్లో అట్లా ఫాస్ట్ ఆడితే అపోజిషన్ని ప్రెషర్లో పెట్టచ్చు. దాని తర్వాత యూ గాట్ కార్తిక్, బ్రిలియంట్ శర్మ. ఫస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ 50 కొట్టాడు ఐపీఎల్లో. తన కాన్ఫిడెన్స్ కూడా హై ఉంది. అండ్ దాని తర్వాత బ్రెవిస్ ఇంకా శివం డూబే నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు. ఇక్కడ రన్స్ వస్తాయా, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. స్పిన్నర్స్ని డూబే చాలా మంచిగా ఆడతాడు, బ్రెవిస్ కూడా చాలా మంచిగా ఆడతాడు. ఇక్కడ కుల్దీప్, వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి కాంటెస్ట్ ఉండబోతుంది, బ్యాటర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్స్. ఓకే. దాని తర్వాత కిందకు వస్తే ఇక్కడ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ యునో బౌలింగ్. కానీ ఫస్ట్ మనం ఓవర్ టర్న్ గురించి డిస్కస్ చేయాలి. తన బ్యాటింగ్లో కూడా మంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ సిఎస్కే టీంలో నా ప్రకారం ఒక చేంజ్ కూడా చేయొచ్చు వీళ్ళు. అదేంటంటే స్టార్టింగ్లోనే చెప్పలే మీకు, అఖిల్ హుసేన్ని ఈ మ్యాచ్ ఆడిపిస్తారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అవతల పక్క రైట్ హ్యాండర్స్ ఉన్నారు, ఇద్దరు ఓపెనర్స్ తెలుసు కదా, కేఎల్ రాహుల్ ఇంకా నిశంక. పవర్ ప్లేలో బాల్ ఇక్కడ టర్న్ అవుతుంది, బాల్ లో అవుతుంది. అఖిల్ హుసేన్ పర్ఫెక్ట్ మ్యాచ్ వికెట్ తీస్తానికి చూడండి మీరు. సో అఖిల్ హుసేన్ విల్ ప్లే ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ అనిపిస్తుంది. మంచి మ్యాచ్అప్ ఇది. ఆడిపిస్తే ఈ మ్యాచ్ ఆడిపియాలి, అది సంగతి. అయితే దాని తర్వాత కింద బౌలింగ్ వచ్చేసి మనం చూడాలి ప్రశాంత్ వీడు ఆడతాడో లేదో ఈ మ్యాచ్. మొత్తానికి బౌలింగ్ విషయానికి వస్తే నూర్ చాలా మంచిగా వేస్తున్నాడు. హీఈస్ ఇన్ టెరిఫిక్ రిథమ్. ఈ గ్రౌండ్లో మంచి హెల్ప్ఫుల్గా ఉంటాడు. బౌలింగ్ వచ్చి అంశుల్ కంబోజ్ బ్రిలియంట్. 17 వికెట్స్ తీసుకొని ఉన్నాడు. పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. న్యూ బాల్తో వికెట్స్ అందిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఎంఐతో కూడా తనే న్యూ బాల్తో వికెట్ అందించింది. డెత్లో చాలా ఎకనామికల్ ఉంటున్నాడు. సో దట్ ఈస్ ద ముఖేష్. మళ్ళీ తను కూడా ఆడతాడు. సో ఓవర్ టర్న్, బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఎట్లయితే బౌలింగ్ వేస్తున్నాడు, క్లోజ్ టు 150. ఈ పిచ్లో బాల్ లో కూడా అవుతుంది, స్కిడ్ అయ్యి. హీల్ బి వెరీ యూస్ఫుల్. సో బోత్ ద టీమ్ బౌలింగ్ చూసుకుంటే సుపీరియర్, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. బ్యాట్స్మెన్ అట్ ద టాప్ మంచిగా ఉంది. కానీ మిడిల్ ఓవర్స్లోనే ఏమవుతుందో చూడాలి. ఈ మ్యాచ్ కొంచెం బాల్ బౌన్స్ తక్కువ అవుతుంది అనమాట. మొత్తానికి సూపర్ కాంటెస్ట్. ఐఎమ్ లుకింగ్ ఫర్ మిచెల్ స్టార్క్. ఒక పక్క ఎట్లా వేస్తాడో బౌలింగ్ గడు, సంజు శాంసన్ ఇంకా ఋతురాజ్ ఎట్లా ఎదుర్కొంటారు. ఈవెన్ ఎంగిడి ఆడితే అది కూడా సాలిడ్ కాంటెస్ట్ ఉంటుంది. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఫారెన్ వర్సెస్ ఇద్దరు ఇండియన్ బ్యాటర్స్ మధ్యలో సూపర్ కాంటెస్ట్. ఇది వాట్ మ్యాచ్అప్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అండ్ ఈవెన్ మిడిల్ ఓవర్స్లో కూడా ఎట్లయితే ఢిల్లీ క్యాపిటల్ స్పిన్నర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్లయితే శివం డూబే, బ్రెవిస్ వీళ్ళందరూ ఎట్లా బిగ్ హిటర్స్ వీళ్ళు, ఈ కాంటెస్ట్ కూడా చాలా మంచిగా ఉండబోతుంది. అయితే నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెడిక్షన్, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు. ఐ నో బోత్ ద టీమ్స్కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ గోయింగ్ ఫార్వర్డ్. ఐపీఎల్లో హై ప్రెషర్ గేమ్ ఇది. బట్ ఐఎమ్ పికింగ్ చెన్నై సూపర్ కింగ్స్ టు విన్ దిస్ మ్యాచ్. ఎస్, ప్యూర్లీ బికాస్ నాకెందుకో చెన్నై రైట్ టైంలో వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ ద టీం మంచిగా సెట్ అయిపోయింది. ధోని మ్యాచ్ ఆడట్లే, ట్రావెల్ చేయట్లే, ఆల్రెడీ చెప్పారు, న్యూస్ వచ్చింది వాళ్ళ టీం నుంచే. సో ప్లేయింగ్ 11 సెట్ అయిపోయింది. అండ్ దే నో హౌ టు విన్ అనిపించింది. ముంబై ఇండియన్స్ ఇట్లా ఆడారు. అట్ ద టాప్ మంచి రన్స్ కొడుతున్నారు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీసే బౌలర్స్ కూడా ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ అంశుల్ కంబోజ్ మంచి రిథంలో ఉన్నారు. అండ్ ఓవర్ టర్న్ ఈజ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంచి టీం. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న వెరీ వెరీ క్లోజ్ గేమ్. కానీ ఫైనల్స్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది అనిపిస్తుంది. టాస్ గెలిస్తే ఐ ఫీల్ క్యాప్టెన్స్ విల్ బ్యాట్ సెకండ్ ఆన్ దిస్ పిచ్. అది సంగతి. మొత్తానికి మరి మీ ప్రెడిక్షన్ ఏంటి కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.